హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీని ఈజీగా మరియు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ చికెన్ కర్రీని నేను చూపించే విధంగా చేస్తే గ్రేవీ కూడా చాలా చిక్కగా మరియు పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెష్గా కడిగి తీసుకున్న చికెన్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా చేతితో బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టాలి. ఇలా చికెన్ పీసెస్కి మసాలాలన్నీ బాగా పడితే రుచి అనేది చాలా బాగుంది. మరియు ఇలా బాగా కలిపి హాఫ్ అన్ అవర్ పాటు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బిర్యానీ మసాలాలన్నింటినీ కూడా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ ఆనియన్స్, పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని, 1 టమాటోని కూడా కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఈ టమాటోస్, ఆనియన్స్ అన్నీ ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక మనం హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా కలుపుకోవాలి. చికెన్ అన్నింటిని కూడా ఇలా కలిపేసి మూత పెట్టేయాలి. తర్వాత మూత తీసి ఇలా 2-3 మినిట్స్కి ఒకసారి ఇలా చికెన్ని బాగా కలపాలి. ఎందుకంటే ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా అడగంటకుండా ఇలా మిడిల్లో 2 మినిట్స్కి లేదా 3 మినిట్స్కి ఒకసారి ఇలా కలపాలి. చూడండి, ఇక్కడ చికెన్ అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు 2 కప్ ఆఫ్ వాటర్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేయాలి. ఇలా ఉడుకుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పొడిని వేసుకోవాలి. ఈ పుట్నాల పొడిని ఎందుకు వేసుకుంటామంటే గ్రేవీ అనేది చిక్కగా రావడానికి హెల్ప్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలాను, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఇలా గ్రేవీ అనేది మనకు రెడీ అవుతుంది. ఇక్కడ చూసారా, చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిపోయింది చికెన్ కూడా. అంతే, ఎంతో టేస్ట్గా మరియు సింపుల్గా ఈ చికెన్ కర్రీ అనేది రెడీ. ఈ వీడియో కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. గ్రేవీ కూడా చూడండి ఎంతో చిక్కగా మరియు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్